సమర్పించాలి. బలులు ధూప దీప నైవేద్యములు కాదు. జిహ్వ ఫలం అంటే మనం గాత్రంతో పాడాలి. గాత్రం నాలుక దేవుడి సేవకు ఉపయోగపడాలి. నోరు దేవుడి సేవకు ఉపయోగపడాలి. వాటిని త్యాగం చేయాలి. సాక్రిఫైస్ నీ నోటిని త్యాగం చేయాలి. నీ కళ్ళను త్యాగం చేయాలి. కాళ్ళు త్యాగం చేయాలి. చేతులు త్యాగం చేయాలి. శరీరాన్ని త్యాగం చేయాలి. నీ మెదడు, నీ ఆలోచన, నీ శరీరం మొత్తం టోటల్ దేవుడికి త్యాగం చేయాలి. కానీ దేవుడికి త్యాగం చేస్తలేదు, మనం దెయ్యానికి త్యాగం చేసి పెడుతున్నాం. ఈ దేహము దెయ్యానికి నిలయంగా మారిపోయింది, కానీ నిజానికి అది దేవుడికి. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. విలువ ఏంటా? వెల చెల్లించాడు. ఏంటది? రక్తం. విలువైంది రక్తం. ఏమండి? రక్తం అంటే ప్రాణం. అది ప్రాణం. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. మానవ దేహము 3 విధాలుగా నిర్మితమైంది, మీకు అందరికి తెలిసిందే. 1 ఆత్మ, 2 శరీరం, 3 ప్రాణం. 1 ఆత్మ, 2 శరీరం, 3 ప్రాణం. శరీరము, ఆత్మ, శరీరం, ప్రాణం, ఈ 3 ఉంటేనే మనిషి. చూసారా? అదేంటంటే రక్తం పోయిందనుకో, శరీరంలోంచి రక్తం పోతే ప్రాణం పోయినట్లు లెక్క. అప్పుడు ప్రాణం పోగానే ఆత్మ ఏం చేద్దాయి? ఉంటుందమ్మా అలాగా? ప్రాణం పోయింది, ఆత్మ ఏం చేద్దాయి? కుమారి, ఆత్మ ఉండదు. ప్రాణం లేకపోతే నేను ఇక్కడ అస్సలు ఉండంటుంది. ఆత్మ వెళ్ళిపోద్ది, శరీరం అక్కడే ఉంటుంది. హాస్పిటల్ బెడ్ మీద కావచ్చు, రూములో పడకలో కావచ్చు, మంచం మీద కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు. ప్రాణం పోగానే ఆత్మ పోద్ది. ఆత్మ పోయిన మరుక్షణం డెడ్ బాడీ, శవం. ఆ శవం శరీరం ఎందుకన్నా పనికి వస్తుంది? ఇంకా తీసుకెళ్ళి పాతేయండి అంటారు. పనికిరాదు, తినదు, నడవదు, మాట్లాడదు, కదలదు, మెదలదు, శవంగా మారిపోయింది. కాబట్టి శవానికి మనం ఏం చేస్తున్నాం? సేవ చేస్తున్నాం. శరీరానికి సేవ చేసుకో. పొద్దున్న లేచి అరికాల నుంచి నడినెత్తి వరకు సోకులన్నీ దేనికి? సోకంతా శరీరానికే. అవో ఈ యొక్క ఈ ఫెయిర్ & లవ్లీ రాసినా, పౌడర్ రాసినా, సబ్బు రాసినా, షాంపూ రాసినా, సెంటు కొట్టినా దేనికి? శరీరానికి కొడుతున్నాం అన్నీ. కానీ అది చివరికి మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ లేకపోతే శరీరము శవమే అన్నాడు. నిష్ప్రయోజనం అంటే శవమే. డాక్టర్ అయినా ఆత్మ ఉంటేనే డాక్టరు, ఆత్మ ఉంటేనే యాక్టరు, ఆత్మ ఉంటేనే మనిషి, టీచరు, లేకపోతే లెక్చరర్, ప్రిన్సిపల్. ఏదైనా ఆత్మ ఉంటేనే. ఆత్మ లేకపోతే శవానివి. సరే, అంటే ఆత్మను మరి కాపాడుకుంటున్నారా? ఏమండి? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం. మనం చెప్పాడు.